స్క్రీన్స్ ఉండవు. సో స్లోగా ఇట్ ఈస్ పికింగ్ అప్. అంటే నిన్న ఫ్రైడే రోజే మేము యాక్చువల్లీ ఇంత కైండ్ ఆఫ్ లైక్ అప్రిసియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మైట్ బి అంటే మిక్స్డ్ రావచ్చు రాకపోవచ్చు, అంటే ఎందుకంటే మాకు తెలియదు అంటే లైక్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము చాలాసార్లు చూస్తున్నాము, ఆల్రెడీ దాని మీద చాలా వర్క్ చేస్తున్నాము. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చిన్న నర్వస్నెస్ ఉండే. కానీ నిన్న ఎప్పుడైతే లైక్ ప్రీమియర్స్ అయిపోయి దాని తర్వాత పీపుల్ చూసుకుంటూ దాని తర్వాత ఒకరికొకరు స్ప్రెడ్ చేసుకుంటూ వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఇక్కడ మేము ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రమోషన్స్ కంటే. మేము ట్రైలర్ లాంచ్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, దెన్ దానికి మేము ఖర్చు పెట్టిన ప్రమోషన్స్ తప్ప లైక్ మేము హ్యూజ్ స్పెండ్ చేయలేదు మార్కెటింగ్ మీద కూడా, ఎందుకంటే మా దగ్గర బడ్జెట్స్ లేవు. సో అప్పుడు కూడా నేను లైక్ వాళ్ళకి జెన్యూన్ గా, అందుకే నేను ఆడియన్స్ కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ఆడియన్స్ కి నేను జెన్యూన్ గా అడిగింది ఏంటంటే, ట్రైలర్ చూడండి, మీకు నిజంగా నచ్చితే మీరు షేర్ చేయండి ఇది పీపుల్ కి, 50 మందికి షేర్ చేసి ఇంకా 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్తే ఎన్ని షేర్స్ వచ్చినాయి అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ, లైక్ యూట్యూబ్ లో కానీ, వాట్సాప్ లో కానీ ఎంత మంది షేర్ చేశారంటే దట్ ఈస్ ద జెన్యూన్ లవ్ ఐ క్రేవ్డ్ ఫర్. అంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు, వాళ్ళు ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు షేర్